ఏంటి పూర్ణ ఇది? నా మాట అంటే నీకు లెక్కలేదా? ఏ మనిషి నీడైతే ఈ ఇంటి మీద పడకూడదనుకున్నానో ఆ మనిషినే తీసుకొచ్చి నిలబెట్టావు. అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వడానికి నీకెంత ధైర్యం పూర్ణ? ఇప్పుడే దీన్ని మెడపెట్టుకొని బయటికి గెంటేయండి. నీకే చెప్తున్నాను పూర్ణ, ఈ మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నాను కదా. మెడ పట్టుకుని బయటికి తోసాయి. ఏంటండి నాకు చెప్తున్నారు? వర్షని ఇంట్లోకి తీసుకొచ్చింది నేను కాదు. నువ్వు కాదా? నువ్వు కాకుండా వర్షని ఇంట్లోకి ఎవరు తీసుకొస్తారు? నాకు వాళ్ల మీద అభిమానం ఉన్నా మీ మాట మీద గౌరవం ఉందండి. అందుకే మీ మాటని కాదని నేను తీసుకురాలేదు. వర్ష ఇంట్లోకి రావడానికి కారణం మీ ముద్దుల మనవరాలే. తనే వెళ్లి వర్షని ఇంటికి తీసుకొచ్చింది. ఇక్కడే ఉండమని చెప్పింది. అవును తాతి, వర్షాన్ని నేనే తీసుకొచ్చాను. మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా అని. చూడు సమంత, నువ్వు చిన్నప్పటి నుంచి ఏది కోరుకుంటే అది చేశాను. నీకేది కావాలంటే అది తీసుకొచ్చిచ్చాను. నువ్వు ఏం చేయమంటే అది చేశాను. ఇదంతా నేను నీ మీద ప్రేమతో చేశాను. కానీ ఈరోజు నువ్వైనా సరే ఈ మనిషిని ఇంటికి తీసుకురావడం నాకు నచ్చలేదు. ఏ వర్ష వల్ల అయితే వంశీ నీకు దూరం అవుతున్నాడో అదే వర్ష ఈరోజు మన ఇంట్లో నిలబడ్డం నాకు నచ్చలేదు. ఒకప్పుడు కాలేజ్ సీట్ ఎందుకు ఇచ్చావు తాతి అని నన్ను నిలదీశావు. అలాంటి నువ్వు ఇప్పుడు వర్షాన్ని మన ఇంటికి తీసుకురావడం నాకు అస్సలు నచ్చలేదు. నేను అదే చెప్పానన్నయ్యా, కానీ సమంత వినిపించుకోలేదు. వర్ష ఇంటికి రాకూడదు, వస్తే మీరు ఒప్పుకోరని కూడా చెప్పాను. కానీ సమంత నా మాట వినలేదు. మీకు నచ్చ చెప్పుకుంటాను అంది. మీకు ఇష్టం లేని వర్ష ఈ ఇంట్లో ఉండకూడదన్నయ్యా. ఇప్పుడే పంపించేద్దాం. గ్రానీ, తాతయ్యకి నేను చెప్తానని చెప్పాను కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? వర్ష ఇక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏంటి శామ్ ఇది? అంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా తన ఇంట్లోనే ఉంటుందా? అసలు ఇంట్లో తనకేం స్థానం ఉందని తీసుకొచ్చావు? తను అసలు మనకేమవుతుందని ఇంటికి తీసుకొచ్చావు? ఇలాంటి వాళ్ల వల్ల చెడు జరుగుతుంది తప్ప మంచి జరగదమ్మా. మనం మంచిగా ఆలోచించినా తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి మనుషులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు పంపించకపోతే నేనే పంపించేస్తాను. తాతి, అసలు వర్షం ఎందుకు తీసుకొచ్చానో నేను చెప్తాను. నాతో రా తాతి, రా. ఏంటి సామిది? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏ మనిషి వల్లైతే నీ జీవితం ఇలా అయిందో అదే మనిషి నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? నువ్వు చిన్నపిల్లవమ్మా. నువ్వు ఏదేదో అనుకుంటావు, కానీ వాళ్ళు గుండెలు తీసిన బంట్లు. వాళ్ళని నమ్మడం అంత మంచి పద్ధతి కాదు. తాతి, నీకు బాధ కలిగించే పని నేనెందుకు చేస్తాను? కాని వర్షాన్ని ఈ ఇంటికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. ఏంటది? నువ్వు పూర్తిగా విను తాతి. నా నిర్ణయం తప్పైతే నువ్వేమన్నా కూడా నేను పడతాను. ఆ వర్ష నీకు మాయమాటలు చెప్పుంటుంది. దాన్ని నువ్వు అమాయకంగా నమ్మి తీసుకొచ్చావు, అంతేగా? లేదు తాతి, వర్ష నాతో ఏమీ మాట్లాడలేదు.
నేనే వర్షతో మాట్లాడాను. ఈ ఇంటికి ఒక పని మనిషిగా తీసుకొచ్చాను. అందుకు తను ఒప్పుకొనే వచ్చింది. ఇక్కడికి వర్షని తీసుకురావడంలో నాకు వర్ష మీద ప్రేమ లేదు తాతీ. వర్షతోనే వర్ష చేసిన తప్పుని సరిదిద్దాలని ఈ పని నేను చేశాను. ఆ రోజు పూజకి వంశీ వచ్చాడు. కానీ ఏం చేశాడు? అందరి ముందు అవమానించాడు. నాకు తనకి ఏ సంబంధం లేదని చెప్పాడు. ఇదంతా నువ్వు కూడా ఆడిస్తున్న నాటకమని నలుగురిలో నిన్ను కూడా అవమానించాడు. ఆ విషయాన్ని నేనంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను తాతీ? వర్ష ఇక్కడ లేదు కాబట్టే వంశీ అలా మాట్లాడాడు. ఇప్పుడు వర్ష ఇక్కడుంటే వంశీ వచ్చి నీకు ఫేవర్గా మాట్లాడతాడా? వర్ష నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినందుకు నిన్నే తిడతాడు. మళ్ళీ నన్ను తప్పు పడతాడు. ఈ ఇంట్లో గొడవ పెడతాడు. అది నీకెందుకు అర్థం కావట్లేదమ్మా? తాతీ, నువ్వన్నది నిజమే. వంశీ వచ్చి అదే పని చేస్తాడు. కాని వంశీ గొడవ పెట్టకుండా ఆపవలసిన బాధ్యత ఆ వర్షాదే. నేనా వర్షాని ఒక ఒప్పందం మీద తీసుకొచ్చాను. ఈ ఫంక్షన్కి వంశీ వస్తాడు. ఎందుకంటే వర్ష ఇక్కడ ఉంది కాబట్టి. వచ్చిన వంశీని వర్ష నాకు అప్పగిస్తుంది. మా ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. అలా తను నాకు మాటిచ్చింది. వర్ష మీద వంశీకి ఎంత ప్రేముందో మనందరికీ తెలుసు కదా తాతీ. అదే వర్ష ఈ మాట చెప్తే వంశీ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నా మీద ప్రేమతో కాకపోయినా వర్ష మీద ప్రేమతోనైనా నావాడిగా ఉండడానికి వంశీ తల వంచుతాడు. ఏ బంధువులు ఏ స్నేహితుల ముందైతే మనల్ని అవమానించాడో, నాకు వంశీకి ఏ సంబంధం లేదని చెప్పాడో, మళ్ళీ అదే బంధువులు అదే స్నేహితుల ముందు సమంత నా భార్య, ఇది నా కుటుంబం, శంకర్ ప్రసాద్ గారి విషయంలో నేను తప్పుగా మాట్లాడానని వంశీయే ఒప్పుకుంటాడు తాతయ్య. అలా వర్షాయే ఒప్పిస్తుంది కాబట్టి అందుకే వర్షాని ఇంటికి తీసుకొచ్చాను. లేదంటే నేనెందుకు తీసుకొస్తాను? వర్ష నన్ను వంశీని కలుపుతుంది. దానికి ఈ వేదికే మీ షష్ఠి పూర్తి. అంతవరకు తాతి, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. వర్షని ఇంట్లో ఉండని ఇది చెప్దామని తీసుకొచ్చాను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. వర్షాన్ని ఎలాగైనా పంపించేయాలి. వంశీని ఈ ఫంక్షన్కి రానివ్వకుండా చెయ్యాలి. సమంత ప్లాన్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వకుండా చూసుకోవాలి. చేస్తాను. అమ్మా రాణి, నీకొక మాట చెప్పాలని మొన్నట్నుంచి అనుకుంటూనే ఉన్నానమ్మా. కానీ ఏదో ఒక పనిలో పడి మర్చిపోతున్నాను. అందుకే ముందు నీకు ఆ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటమ్మా అది? అదేనమ్మా, నువ్వు కుటుంబ బాధ్యతలు మోసుకుంటూ నాకు పెళ్లి వద్దు అని ఒకసారి నాతో చెప్పావు. అప్పుడే నాకు భయం వేసింది. అందరి జీవితాల్ని సరిదిద్దాక నువ్వు ఒంటరైపోతావు, అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందోనని నేను చాలా భయపడ్డాను. కానీ నీకు చెప్పే ధైర్యం చేయలేదమ్మా. అందుకే అమ్మవారి గుడికెళ్ళి మొక్కుకున్నాను. నా కూతురు ఒంటరిగా మిగిలిపోకూడదు, తనకు కూడా ఒక తోడు కావాలి అని. తన జీవితంలో కూడా పెళ్లి అనే ఆనందం ఉండాలి అని దండం పెట్టుకున్నానమ్మా. పెళ్లి జరిగాక నీతో బోనం ఎత్తించి మొక్కు చెల్లించుకుంటాను అని ఆ రోజు అమ్మవారికి దండం పెట్టుకున్నాను. నిజమేనమ్మా. నన్ను అంతగా అభిమానించే వ్యక్తి నాకు భర్తగా రావడం నేను ఎన్నో జన్మల్లో చేసుకున్న
పుణ్యం కదా అని నాకు అనిపించింది. పెళ్లి ఎలా జరిగితేనేం గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త నాకు దొరికారు. నన్ను అంతగా ప్రేమించే భర్త లభించడం నిజంగా ఆ అమ్మవారి అనుగ్రహమే అమ్మా. మనసులు కలిసిన వీళ్ళకి ఆ దేవత ఇలా మనువు జరిపించింది. అంతా ఆ తల్లి అనుగ్రహమే. దైవానుగ్రహం లేనిదే ఏదీ జరగదు. అందుకే ఆ తల్లికి మొక్కు చెల్లించాలి అనుకుంటున్నాను. తప్పకుండా చెల్లిద్దాం. అయినా అమ్మవారికి మొక్కుకున్న మొక్కు చెల్లించడానికి అభ్యంతరమే ఉంటుంది. ఎప్పుడు చెల్లించాలో చెప్పండి, అప్పుడే వెంటనే చెల్లిద్దాం. నువ్వేమంటావు రాణి? తప్పకుండా చెల్లించుకుందామండి. దేవతలకు మొక్కుకున్నాక మొక్కుని ఆపుకోవడం ఎందుకు? అమ్మా, ఎప్పుడు చేద్దాం చేసేద్దాం. ఆషాఢమాసం ప్రారంభమైంది కదా, రేపు శుక్రవారం. నువ్వు కూడా బోనం ఎత్తి అమ్మవారికి మొక్కు చెల్లించుకుందామా? అలాగేనమ్మా. మళ్ళీ అమ్మవారి దయ ఉంటే అందరం కలుస్తాం. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టే రేపు శుక్రవారం బోనమెత్తి మొక్కు చెల్లించుకుందాం. అయితే ఇంకే ఆ రోజు అమ్మవారి గుళ్ళో ధూమ్ ధామ్ చేద్దాం అక్క, సరేనా? ఏంటి నాని అలా చూస్తున్నావు? నువ్వు ఆడపిల్లవే, అందులోనూ పెళ్ళైన పిల్లవే, ఒకరి భార్యవే. అంటే నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత లక్షణంగా ఉండాలి. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. ఎందుకో తెలుసా? ఆ ఇల్లు ఎంత లక్షణంగా ఉంటే ఆ ఇల్లాలు అంత ఉత్తమరాలు అని. అంతేకాని బారెడు పొద్దెక్కాక నువ్వు ఈ బ్రష్ నోట్లో పెట్టుకుని ఈ నైట్ డ్రెస్లో బయటకొచ్చి మొహం కడుక్కోవడం చూడ్డానికి ఎంత చిరాగ్గా ఉందో చూడు. అదే వర్షం చూడు, శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెడుతోంది. ఆడపిల్లకి ఉండవలసిన లక్షణం అది. ఆడపిల్లంటే అలా ఉండాలి. చూడు నాని, నీకు సమయం దొరికినప్పుడల్లా నన్ను ఆ వర్షతో పోల్చొద్దు. తనంటే ఏమీ లేని ఇంట్లో ఆ అట్లమ్ముకునే రాణి ఇంట్లో పెరిగింది. పొద్దున్నే వాళ్ళ అక్క లేచి హోటల్ తెరిచేది. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునే స్తోమత లేదు కాబట్టి ఇంటి పనంతా పని మనిషిలా చేసుకునేది. ఆ పని వాళ్ళకి అలవాటుంది కాబట్టి ఈ ఇంటికి కూడా పని మనిషిలా వచ్చింది. అలా ముగ్గులు పెడుతుంది. నాకేం కర్మ, నేను కాలు కింద పెట్టకుండా మా తాతయ్య నన్ను మహారాణిలా పెంచారు. ఇలా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాల్సిన కర్మ నాకు లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, రండి. ఇంటి ముందు ముగ్గు ఎంత బాగుందమ్మా. ఇంటికే కళ వచ్చింది.
అయినా శుభకార్యం జరగబోయే ఇంట్లో ఇలా పొద్దున్నే కల్లాపు జల్లి ముగ్గు పెడితే ఆ అందమే అందమమ్మా. ఈ అమ్మాయి ఎవరమ్మా? మా మనవరాలు. మీ మనవరాలా? సమంత నా మనవరాలండి. ఈ అమ్మాయి కూడా నాకు మనవరాలు లాంటిదే. అందుకే స్వతంత్రం తీసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టింది. లక్షణంగా ఉన్నావమ్మా. తెలుగింటి ఆడపిల్ల ఎలా ఉండాలో చక్కగా అలా ఉన్నావు. చూడమ్మా, ఆడపిల్ల ఇలా ఉంటేనే అందం. అంతేకాని నోట్లో బ్రష్ పెట్టుకుని ఇలా బయట మొహం కడుక్కోకూడదమ్మా. ప్రత్యక్ష నారాయణ సూర్యభగవానుడికే పాచిమోహంతో ఎదురు రాకూడదు. అలాంటిది పళ్ళు దోముకుంటూ ఆ దేవదేవుడికి ఎదురు రావడం అంటే చాలా తప్పమ్మా. ఆడపిల్ల, అందులోనూ పెళ్ళైన ఆడపిల్ల, పొద్దున్నే సూర్యోదయానికి ముందే చక్కగా స్నానం చేసి అలంకరించుకుని వాకిలిని ఇలా అందంగా ఉంచితే ఆ ఇంటికి శుభం, ఆ ఇల్లాలికి మంచి జరుగుతుంది. పంతులు గారు, అలాంటి విషయాలు మా సమంతకు చెప్పకూడదండి. ఎందుకంటే తన ఇంట్లో అపురూపంగా పెరిగింది, మహారాణిలా పెరిగింది. మహారాణులు ఇలా ముగ్గులు పెట్టరని దాని అభిప్రాయం. చెవిటివాడు ముందు శంఖం ఊదినా, దేనికి నీతులు చెప్పినా రెండింటికి ప్రయోజనం ఉండదు. ఇది ముగ్గు వేయబట్టే కదా వచ్చిన వాళ్ళందరూ నాకు నీతులు చెప్తున్నారు. ముందు ఈ ముగ్గుని చెరిపేస్తే మీ అందరికీ బుద్ధొస్తుంది. ఏ సమంత, వర్ష, కాఫీ తీసుకునిరా. పళ్ళు రాలు కొడతానేమనుకున్నావు? మహి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు?